పైకాడే సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం. ఖబర్దార్ 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 ఖబర్దార్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఖబర్దార్ మదియాస్కి, ఖబర్దార్ మదియాస్కి, ఖబర్దార్ మదియాస్కి. సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం, సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన పిసిసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మదియాస్కి గారు అంచిత వ్యాఖ్యలపై కరీంనగర్ డివిజన్ యావత్ అందరం కూడా, డివిజన్ ముఖ్య నాయకులందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మదియాస్కి గారు నువ్వు గత చరిత్ర ఏందనేది ఈ చరిత్ర గురించి తెలుసుకోవాలి. మొట్టమొదటిగా మదియాస్కి అనే వ్యక్తి రాజకీయాలకు సత్సంబంధమైన వ్యక్తి. అతను కేవలం అమెరికాలో ఇక్కడ నుంచి పోయే సంపన్న వర్గాలు, ఇక్కడ నుంచి పోయే రాజకీయ నాయకులకు, అమెరికాలో పోయిన అందరికీ కూడా రిసీవ్ చేసుకొని అక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ మాదిరిగా వాళ్ళందరూ రిసీవ్ చేసుకొని వచ్చి వాళ్ళకు టీలు, టిఫిన్లు, ఇంకా 5 స్థాయి ఏర్పాట్లన్నీ చేర్చి ఇవాళ చాలామందికి సంపన్న వర్గాలకు, రాజకీయ నాయకులకు దగ్గర కాగలిగిండు. మదియాస్కి చరిత్ర అనేది అతను ఒక అమెరికాలో ఉండే ఒక బ్రోకర్ పనులు చేసుకుంటా ఈరోజైనా సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అతని చరిత్ర ఎవరైతే అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా టీలు, కాఫీలు, టిఫిన్లు ఇచ్చి వాళ్ళందరూ తిన్న తర్వాత, తాగిన తర్వాత ప్లేట్లన్నీ కడిగి ఆ రాజకీయ నాయకులకు దగ్గర కాగలిగిండు. భారతదేశ సంపన్న వాళ్ళ దగ్గర కానీ మనకు కూడా కుటుంబ సభ్యులందరం కూడా, మన పిల్లలే కానీ, మన బంధువులే కానీ, మన తమ్ముళ్ళే కానీ అమెరికాకి వెళ్తారు. దేనికోసం వెళ్తారు? పై చదువుల కోసం వెళ్తారు. అక్కడ ఉన్న ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పిపోతారు తప్ప మదియాస్కి లాగా లోఫర్లు ఉచ్చాపడానికి ఎవరు కూడా పోరు. మదియాస్కి చరిత్ర అది. అటువంటి మదియాస్కి అటువంటి నాయకుడు ఇలా సబితా ఇంద్రారెడ్డి గారిని విమర్శించడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సబితా ఇంద్రారెడ్డి గారు రంగారెడ్డి జిల్లాకే ఒక బలమైన నాయకురాలు. 1983లో ఇంద్రారెడ్డి గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే నుంచి 83, 85, 89, 94, 99 వరకు ఇంద్రన్న ఒకటే కాన్స్టిట్యున్సీ, ఒకటే జిల్లాల కొనసాగిన ఘనత సబితా ఇంద్రారెడ్డి. ఆ తర్వాత 2000 నుంచి మొదలు పెడితే 20 సంవత్సరాల నుంచి దాదాపు భర్త 20 సంవత్సరాలు, భార్య 40 సంవత్సరాలు ఒక రంగారెడ్డి జిల్లా రాజకీయాలల్లో తిరుగులేని నాయకురాలుగా, తిరుగులేని నాయకుడిగా ఇవాళ చలామణి అవుతారు. ఈ ఘనత నేను అనుకుంటా బహుశా ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ కూడా 40 సంవత్సరాల నుంచి తిరుగులేని నాయకుడు ఘనత ఏ నాయకుడికి దక్కలేదు. ఇక రంగారెడ్డి జిల్లాలో మాకు జిల్లాకు ఐకాన్. మధ్యలో చాలా మంది నాయకులు ఆయారాం గాయారాలు వచ్చారు. ఒక 5 ఏళ్ల కాల పరిమితి చేసి కన్మరుగైపోయిన నాయకులు చాలా మంది. సబితా ఇంద్రారెడ్డి గారు కీలక దాకా ఓటమి ఎరిగిన నాయకురాలు. ఎక్కడ కూడా ఎలక్షన్లు కాంటెస్ట్ చేసినా ఇంద్రన్నకు ఓటమి లేదు, మా సబితమ్మకు ఓటమి లేదు. ఒక గొప్ప విషయం చెప్పాలంటే ఇంద్రారెడ్డి గారు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. అదే హోంమంత్రిగా మా సబితమ్మ కూడా చేపట్టింది. ఇంద్రారెడ్డి గారు ఎడ్యుకేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. అదే మా సబితమ్మ ఎడ్యుకేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. ఒక కుటుంబంలో భర్త చేసిన పదవి, భార్య చేయడం, భర్త చేసిన పదవి 2 పదవులు, 2 మంత్రి పదవులు ఏవైతే భర్త చేసిండో 2 మంత్రి పదవులు చేసిన ఘనత మా సబితా ఇంద్రారెడ్డి గారు. అట్లాంటి నాయకురాలు విమర్శించినందుకు మదియాస్కి సిగ్గుసనాలి. మదియాస్కి అన్నాడు అమెరికా నుంచి ఉన్నప్పుడు 2004లో డబ్బులు ఇచ్చి డిఎస్ శ్రీనివాస్ గారికి, షబ్బీర్ అలీ గారికి డబ్బులు ఇచ్చి నిజామాబాద్లో పోటీ అయిన తర్వాత ఎక్కడ కూడా జనాదరణ లేదు, జనాలతో సంబంధం లేదు. నిత్యం అదే రాజకీయ వ్యభిచారాలు తప్ప అతనికి వేరే ఆలోచన లేదు. మదియాస్కి గారు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఖబర్దార్ మదియాస్కి, నువ్వేమనుకుంటావు? మా తిరుగులేని నాయకురాల్ని రంగారెడ్డి ఇంకో మాట చెప్పిండు, పెద్ద మాట. నాకు మలక్పేటలో బ్రదర్స్ వాళ్ళ గురించి అడిగితే మా సుధీర్ రెడ్డి గురించి బాగా చెప్తాను. అరే బాబు, సుధీర్ రెడ్డి అనే వ్యక్తి కార్పొరేటర్ స్థాయి నుంచి ఇలా ఎమ్మెల్యే దాకా ఎదిగి అంచెలంచెలుగా మీలాగా పైరవులు చేసి అక్కడ వీళ్ళకాలుగా ఊడుగా చేసి టికెట్ తీసుకునే ఘనత సుధీర్ రెడ్డిది కాదు. సుధీర్ రెడ్డి ఘనత, సుధీర్ రెడ్డి స్థాయి అది. సుధీర్ రెడ్డి అంటాడు ఒక మలక్పేట్ బ్రదర్స్కి ఎరకంటాడు. ఒక మలక్పేట్ బ్రదరు 1994లో శాసనసభ్యుడికి అయితే ఇదే మదియాస్కి ఆ బ్రదర్కి సకల మర్యాదలు 94లోనే చేసిన ఘనత మదియాస్కి గారి ఘనత. ఏ బ్రదర్ని అయితే పేరు పెట్టి తీసిండో ఆ బ్రదర్కి అయ్యా 94లో సకల మర్యాదలు చేసిండు. ఆ బ్రదర్ కూడా చేసిన ఘనత మదియాస్కి. దయచేసి నాది పాత మలక్పేటాడు. మదియాస్కి ఎక్కడ కూడా రంగారెడ్డి జిల్లా రాజకీయాలతో సత్సంబంధం లేవు. మదియాస్కి కేవలం ఒక అమెరికా పంపించే పాస్పోర్ట్ల బ్రోకరు, ఒక వీసాల బ్రోకర్ తప్పితే
ఈ ప్రాంతం నుంచి మధ్యాష్కి ఎటువంటి సత్సంబంధాలు ఖబర్దార్ మధ్యాష్కి. ఇంకొక మాదిరికి వస్తే వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా చాలా గొప్పగా చెప్పుకుంటాడు. నేను చర్చలలో గెలిచిన జెడ్పీటీసీగా, నేను మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ గెలిచిన, నేను కొడంగల్ ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే గెలిచిన, అవన్నీ ఉత్తమ మాట. లాస్ట్కి అక్కడ కూడా తిరస్కరిస్తే మళ్ళీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు వచ్చే నువ్వు పార్లమెంట్ మెంబర్గా చేసిన ఘనత మా రంగారెడ్డి జిల్లా దక్కింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి మీద కొంతమంది మరి సంస్కారం లేకుండా, ఒక పద్ధతి లేకుండా, మరి గతంలో పార్లమెంట్ సభ్యునిగా పనిచేసినటువంటి పెద్దలు మధుయాసిని గారు సబితమ్మ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదనే మాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మనందరి సాంప్రదాయాలు, సంస్కృతులు మీ అందరికీ కూడా తెలుసు. మహిళలకు ఏ విధంగా మనం గౌరవించాలి, మహిళల పట్ల ఏ విధంగా ఉండాలని పాప పెద్దలు మధుయాసిని గారికి ఇప్పటివరకు కూడా తెలిసినట్టుగా లేదు. మధుయాసిని గారిని మేమందరం కూడా మహేశ్వరం నియోజకవర్గం నుండి ఇలా సరూర్ డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఒకటే ఒక మాట ప్రశ్నిస్తూ ఉన్నాం. మధుయాసిని గారు, మీరు చాలా రోజులుగా మరి రాజకీయాలకు కనుమరుగైపోయినారు, చాలా రోజులుగా ప్రజలకు దూరం అయిపోయినారు. మరి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మరి మీ ఉనికిని కాపాడుకోవడానికి లేక పాప రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మరి ఒక్కసారి స్టేజ్లో మీకు అవకాశం దొరికింది. దీన్ని మరి మీరు ఆవేశం పట్టలేక ఏదో జరిగిపోయింది, ఏదో కొత్తగా పండుగ వస్తే కొత్త బట్టలు వేసినట్టు మధుయాసిని గారు మరి మా సీనియర్ నాయకురాలైనటువంటి మా సబితా ఇంద్రారెడ్డి గారిని మరి పద్ధతి చూడండి. సిగ్గు శరం అనే మాట ఎవడన్నా వాడతారనంటే తెలంగాణలో సిగ్గు శరం అనే మాట తెలంగాణ వాడితే 2 కొడతారు కూడా. మరి అది సిస్టమ్. అట్లాంటి సాంప్రదాయం ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో నీ ఇష్టం అనేటువంటి మాట్లాడితే మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాల నాయకులు అందరూ కూడా చూస్తూ ఊరుకోరనే మాట మధుయాసిని గారికి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మధుయాసిని గారు, మీకు మరి ప్రజలకు నిత్యం మీరు అనుబంధం లేకపోవచ్చు, కానీ సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబం మరి ఆ రోజు నుంచి కూడా కొత్తగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటైన మొదటి నుంచి కూడా అంతకుముందు మరి లెఫ్ట్ పార్టీలో పనిచేసినటువంటి ఇంద్రారెడ్డి గారి వారసురాలిగా, ఇంద్రారెడ్డి గారి అకాల మరణం తర్వాత మరి కేవలం తన పదవి కోసమో మరి తన స్వార్థం కోసమో సబితా ఇంద్రారెడ్డి గారి రాజకీయాలకు రాలేదు. ఆయన ఉన్నటువంటి పరిస్థితులు మధుయాసిని తెలుసుకోవాలి. ఆ రోజు ఏ పరిస్థితుల్లో సబితా ఇంద్రారెడ్డి గారు రాజకీయాలకు వచ్చినారు. మరి ఈ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినారు, ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో పోరాటాలు చేసినారు. ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో అనేక మంది కూడా ఇంద్రారెడ్డి గారిని నమ్ముకొని రాజకీయాలు ఉన్నారు. వాళ్ళందరి బాగు కోసమే సబితా ఇంద్రారెడ్డి గారు పిల్లలు చిన్నగా ఉన్నా కానీ ఆమె రాజకీయాలకు వచ్చి మరి నిజంగా మరి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి మాట ఈ సమాజానికి అందరికీ కూడా తెలుసు. ఒక మధుయాసినికి తెలియదేమో, తెలుసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి మహిళలను కించపరిచే విధంగా మధుయాసిని గారు ఏదైతే పదాలు వాడినాడో బేషరతుగా ఆయన విత్డ్రా చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అవసరం అనుకుంటే హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవేళ మధుయాసిని గారు ఆ మాటలు విత్డ్రా చేసుకోకపోతే మహేశ్వరం నియోజకవర్గం నుండి కొన్ని వేల మంది మహిళలు నీ ఇంటిని ముట్టడిస్తారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రజల కోపతాపాల మీద ఉన్నారు మహేశ్వరం నియోజకవర్గంలో. ఒక మహేశ్వరం నియోజకవర్గమే కాదు, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా నిన్ను అడుగుపెట్టని వారు మహిళలని ఈ సందర్భంగా మధుయాసిని హెచ్చరిస్తూ ఉన్నాం. మధుయాసిని గారు, మట్టు మర్యాద లేకుండా నువ్వు హైదరాబాద్ సంస్కృతి మరి తెలియకుండా నువ్వేదో చెప్తా ఉన్నావు. అయ్యా నేను కూడా మలక్పేటలో పుట్టానని. నువ్వు మలక్పేటలో పుట్టే ఈ పద్ధతి మాట్లాడడం కాదు, మలక్పేటలో ఉంటే ఈ పద్ధతి ఉండడం కాదు. నువ్వు కొంచెం పద్ధతి, సంస్కారం, మరి ఈ నియమ నిబంధనలు కూడా నేర్చుకొని మాట్లాడితే బాగుంటుంది. లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతుందనే మాట మరి మరొకసారి మధుయాసికి కానీ కాంగ్రెస్ నాయకులు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అట్లనే నిన్న మొన్న మరొక పెద్ద మనిషి, మరి ఆయన పేరు అవసరం లేదు, రామకృష్ణపురంలో ఒక నాయకుడు నిన్న మా సబితమ్మది దిష్టిబొమ్మ తొలగిపెట్టాడు. ఆయన సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నడూ కూడా ఆమె గెలుపు కోసం పనిచేయనటువంటి ఈయన ఈ మన దిష్టిబొమ్మ తొలగిపెట్టి ఏదో ప్రజలలో పాపులర్ అయిదామనుకుంటే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే మాట మరి ఆ నాయకుని కూడా నేను రామకృష్ణపురంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు అని చెప్పబడుతున్న నాయకుని కూడా మరి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఖబర్దార్, మీలాగా నోరు జారితే మేము కూడా ప్యూర్ హైదరాబాద్లో పుట్టిన వ్యక్తులం. మాకు కూడా మీరు ఒకటంటే 4 అనే దమ్ము ధైర్యం ఉంది, మీరు ఒకటంటే 2 అనే
సవాలు విసరడానికి మేమందరం కూడా అన్ని భాషలు మాకు వస్తాయనే మాట తెలియజేస్తాం. కానీ రాజకీయాల్లో మీలాగా సంస్కారం లేకుండా కుసంస్కారిగా మీరు మాట్లాడితే మరి మేము కూడా మీలాగా చీప్ అయిపోతాం. కాబట్టి ఒక పద్ధతిగా చెప్తా ఉన్నాం, మధు యాష్కి గారు కాంగ్రెస్ నాయకులు బేషరతుగా సబితా ఇంద్రారెడ్డి గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలి. లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారి మీద నువ్వు విత్డ్రా చేసుకోకపోతే రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది మహిళలు మరి మధు యాష్కి ఇంటి ముంగట ధర్నా చేస్తారనే మాట మరి మీరు గుర్తుంచుకోవాలని చెప్పి మధు యాష్కి కాంగ్రెస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులను మీరు నమ్ముకొని రాజకీయాలు చేస్తే నిజంగా మీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందడం కాదు కదా, మరి తీవ్రంగా నష్టపోతుంది. రేవంత్ రెడ్డి గారు వెంటనే మధు యాష్కి గారిని తొలగించమని చెప్పు, లేదంటే మర్యాదగా ఆయనను క్షమాపణ చెప్పమని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయనకు సూచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. జై తెలంగాణ. సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వం. మహేశ్వరం నియోజకవర్గ నాయకులకు ప్రజలకు అందరికీ నా ఉద్యమాభివందనాలు. ముందుగా స్థానిక మంత్రివర్యులు మరియు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారికి, తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి అందరికీ నమస్కారం. మరి ఈరోజు సరూర్నగర్ డివిజన్లో మా స్థానిక సరూర్నగర్ డివిజన్ ప్రెసిడెంట్ నాయకులు ఆకుల అరుణ్ కుమార్ గారు మరియు నియోజకవర్గం జనరల్ సెక్రటరీ పేర బాలకృష్ణ గారు మరియు ముఖ్య నాయకులందరి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ప్రెస్ మీట్ ముఖ్యంగా మన నిన్నగాక మొన్న ఏదైతే మన టీడీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గారి సభలో మరి మధు యాష్కి గౌడ్ అనే సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏదైతే మా స్థానిక ఎమ్మెల్యే మరియు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వారి మీద అనుచిత వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో దానికి ప్రతిఘటించి ఈరోజు మేము మా సరూర్నగర్ డివిజన్ మా నాయకులమందరము ఏకతాటిగా నిలిచి మా సబితా ఇంద్రారెడ్డి గారి నాయకురాలు జోలికి వచ్చినా కానీ వారిని ఇష్టం వచ్చిన పదజాలం యూజ్ చేసి వాళ్ళని అనుచిత వ్యాఖ్యలు చేసినా కానీ ఖబర్దార్ బిడ్డ మధు యాష్కి గౌడ్, నేను చెప్తున్నాము గౌడ్ ముద్దుపెట్టుగా, మీరు ఆ రోజు 2009లో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మా 11 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆ రోజు సగం మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నువ్వు నిద్రపోయినావా? మరి నువ్వు ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిగా నీకు రాజకీయాలకు సంస్కారాలు అన్నీ తెలిసి ఉండాలి. ఒక మహిళను ఎట్లా మాట్లాడాలి, ఒక మహిళను ఎలా సంబోధించాలి. ఈరోజు మనం ఆంధ్రపీడిత పాలిత రాజ్యాల్లో లేము, మనం ఒక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. మరి కేసీఆర్ గారు అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కాబట్టి ఈరోజు మీకు టీడీపీసీసీ కానీ ఒక బీజేపీ నాయకులకు కానీ ఒక బండి సంజయ్ కానీ వీళ్ళందరికీ అధ్యక్ష పదవులు వచ్చాయంటే అది ఓన్లీ మన కేసీఆర్ గారి పుణ్యం వల్లనే. మన జాతిపిత కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంతరం మహార్నిశలు మేము పార్టీ కోసం పనిచేస్తూ మరి నిన్న కూడా ఎవరో మా సీనియర్ నాయకులు బాలకృష్ణ గారు చెప్పినట్టుగా మరి ఆర్కేపురంలో కొంతమంది నాయకులు వాళ్ళకి రాజకీయాల్లో మరి ఎంత అవగాహన ఉందో తెలియదు. మరి మా అమ్మగారు నాయకత్వంలో వారు ఎన్నో సంవత్సరాలు పనిచేసారు. మరి వారి నాయకత్వం గురించి వారికి తెలియదా? మరి మా సబితా ఇంద్రారెడ్డి గారు నిరంతరం పొద్దున్న లేస్తే 24 hours ఆమె ప్రజల మధ్యలో ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తుంది. మరి అటువంటి మహిళా నాయకురాలని ఒక తొలి తెలంగాణ మహిళా నాయకురాల మీద మీరు దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం కానీ అది చాలా మీకు శ్రేయస్కరం కాదు. మరి మున్ముందు మా పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. మా ఎమ్మెల్యే ముఖ్యంగా మా స్థానిక ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి మీద కూడా మీరు వారి గురించి ఏదో చెప్పారు, అక్రమాస్తులు సంపాదించుకోరని చెప్పి మరి మేము ముందుగా చెప్తున్నాం. మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే. మరి ఈరోజు సబితా ఇంద్రారెడ్డి గారు వచ్చినా కానీ ఒక సుధీర్ రెడ్డి గారు వచ్చినా కానీ మా కేసీఆర్ గారు అడుగులు చూసి బంగారు తెలంగాణ ఎలా సాధిస్తున్నామో అన్నీ బంగారు తెలంగాణ దిశ వైపు పోతుంది. కాబట్టి సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజల శ్రేయస్సు కోసం ప్రజాభివృద్ధి కోసం టీఆర్ఎస్ రావడం జరిగింది. కానీ వారికి ఎటువంటి దురుద్దేశం లేదని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాం. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకుల, ఖబర్దార్ మధు యాష్కి గౌడ్.